నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జన సైనికుడిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పెద్ద వెల్లమిల్లిలో 7 కోట్ల 10 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ప్రైవేటీకరణ, ఉద్యోగ వ్యతిరేక చర్యలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ చేస్తున్న పోరాటాలు స్ఫూర్తిదాయకం. యూనియన్ నాయకులు. రూరల్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకాలను పరిశీలించిన కేంద్ర కమిటీ బృందం. కొత్తగా వచ్చిన జీపీఎస్ పెన్షన్ జీవో పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపిన యూటీఎఫ్ నాయకులు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జన సైనికుడి ఇంటికి వెళ్లి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ గణేశుల పవన్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. గణేశుల పవన్కు మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ అతని కుటుంబాలకు వైద్య ఖర్చులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులకు గాను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చేపల రమేష్, గురుజు సూరిబాబు, గుండుముగుల అయ్యప్ప, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, బయ్యన్నపాలెపు ముఖేష్, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం పెద్ద వెలమెల్లి గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న పనులకు ఆదివారం ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజుతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. 7 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో ఉంగుటూరు మండలంలోని 14 గ్రామాలకు త్రాగునీరు సరఫరా లక్ష్యంతో పనులు ప్రారంభించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పుట్టా మహేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తాగునీటితో పాటుగా పరిసరాల పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. మంచినీటి బోరు నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మరాజు శంకుస్థాపన చేయగా ఎంపీ మహేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, 4 మండలాల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ తన పర్యటనలో తొలుతగా ఉంగుటూరులో గ్రామదేవత చల్లాలమ్మ అమ్మవారిని, శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మనం ఈ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన ఎంపీ గారిని ఆహ్వానించడంతో వెంటనే ఆయన కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా పూర్తి మద్దతుగా ఆయన తెలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. మనకి ఇక్కడ 14 గ్రామాల్లో 12 వాటర్ ట్యాంకులు, అలాగే 37 కిలోమీటర్ల పైప్ లైన్లు, 4 బోర్లు, దగ్గరగా సుమారుగా 7 కోట్ల 10 లక్షల 50,000 నిధితో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించాం. దీన్ని అలాగే ఇంకెక్కడైనా ఏమైనా గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉంటే, మంచినీటి సమస్యలు ఉంటే వాటిని కూడా తీర్చే విధంగా మన కేంద్ర ప్రభుత్వం నిధులతో, అలాగే మన రాష్ట్రం నిధులతో కూడా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా మన అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని రోజుల్లో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే నేను కూడా వారికి తోడుగా ఉండి ఈ నియోజకవర్గ సమస్య మీద పూర్తి స్థాయిలో పనిచేసి మన యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని. ప్రైవేటీకరణ, ఉద్యోగ వ్యతిరేక చర్యలపై స్టాఫ్ యూనియన్ రాజీ లేని పోరాటాలు, ఉద్యమాలతో పోరాడతాయని యూనియన్ నాయకులు తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ 64వ ఆవిర్భావ సభ ఆదివారం నాడు పట్నంలోని షిరిడి సాయి కళ్యాణ మండపంలో జరిగింది. సభకు రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు శీలా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు దోసనపూడి సోమసుందర్, ఎస్బీఐ అధికారుల సమాఖ్య జోనల్ కార్యదర్శి జవహర్ లాల్, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు బాపయ్య శర్మ, బీఓఐ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట వెంకట సూర్యనారాయణ, యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఓవి రాజు సభలో మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ స్టాఫ్ యూనియన్ చేసిన ఉద్యమాలు, పోరాటాలు మరువలేనివని అన్నారు. జీజీకే మూర్తి నాయకత్వ, ప్రతిభ మార్గదర్శకత్వంలో అనితరమైన పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు. సభలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏటా ప్రసాద్, నాయకులు లక్ష్మీనారాయణ, చైతన్యకుమార్, సుధాకర్, బి ఏడుకొండలు, సీతారాం నారాయణమూర్తి, మేసాల విశ్వేశ్వరరావు, బల్లా శ్రీనివాస్, లింగంపల్లి గాంధీ, కుమారస్వామి, టి శ్రీనివాస్, వీరబాబు, పురుషోత్తం నాయకత్వం వహించారు. ఏఐబిఏ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో బాగా బలమైన కోఆర్డినేషన్ కమిటీ ఉన్న పట్టణాల్లో తాడేపల్లిగూడెం, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోఆర్డినేషన్ కమిటీలో చాలా ఇంపార్టెంట్. అంటే చెప్పాలంటే మనకి సైన్యంలో 4 రకాల చతురంగ బలాలను ఉంటాయి. ఈ చతురంగ బలాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాంటింజెంట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఆర్మీ ఇన్ తాడేపల్లిగూడెం. జాతీయ స్థాయి సమ్మెలు మొత్తం గత 7 ఏళ్లలో 10 ఏళ్లలో, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో దాదాపు 23 సమ్మెలు జరిగినాయి. నేషనల్ వైడ్ స్ట్రైక్స్, పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ, లేదు గవర్నమెంటు పూర్వం ఎప్పుడో ఉన్న కార్మిక చట్టాలని 28 కార్మిక చట్టాలని తొలగించి 4 లేబర్ కోడ్స్ కింద తీసుకొచ్చినప్పుడు వాటిని ప్రతిఘటిస్తూ కూడా మనం జాతీయ స్థాయిలో పోరాటాలు చేసినప్పుడు, మరి ఇక్కడ మేము ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటే, జాయింట్ యాక్షన్ కమిటీలో మాకు ఎప్పుడూ కూడా మిగిలిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, కానీ లీడింగ్ రోల్ మాత్రం ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్. 1960 జూలై 15వ తారీఖున బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ స్థాపించబడింది. ప్రథమ జనరల్ సెక్రటరీగా కామ్రేడ్ జీజీకే మూర్తి గారు ఉండటం జరిగింది. కామ్రేడ్ జీజీకే మూర్తి గారు ఒక సుమారు 35 సంవత్సరాలు, అంటే 1995 వరకు అనిర్వచనీయమైనటువంటి సేవలు అందిస్తూ కార్మికుల యొక్క హక్కులు, బ్యాంకు ఉద్యోగుల యొక్క హక్కుల కోసం ఆయన చేసినటువంటి నిరంతర పోరాటం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి యువతరం ఉద్యోగులకి యూనియన్ యొక్క ప్రాశస్త్యాన్ని అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి నాయకులు, వారు పనిచేసినటువంటి నాయకులు ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతూ వారి బ్యాంకు ఉద్యోగుల యొక్క హక్కుల రక్షణకు వారు చేసినటువంటి పోరాటాలు కానీ, వారి యొక్క జీవిత విశేషాలు కానీ మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్కి అంత మహోన్నతమైనటువంటి వ్యక్తులు పనిచేసినటువంటి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ సభ్యులుగా ఉండటం మేమందరం గర్విస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత తరుణంలో బ్యాంకు ఉద్యోగుల యొక్క హక్కులు, అలాగే బ్యాంకింగ్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. వీటిని పరిరక్షించుకోవటం మన బ్యాంకు యూనియన్ల యొక్క ప్రథమ కర్తవ్యం. ఈ కర్తవ్య దీక్షలో మరింత ముందుకు వెళ్ళటానికి గాను ఈ సందర్భంగా మేము ప్రతినిధిస్తూ ఉన్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఏపీ యూనిట్ 1960 జూలై 15వ తారీఖున హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి కొద్ది 15 శాఖలతోటి ప్రారంభించినటువంటి యూనియన్ ఇవాళ మనది 186, అక్కడ 84 హైదరాబాద్ తెలంగాణ జోన్. దాన్ని ప్రారంభించినటువంటి కామ్రేడ్ జీజీకే మూర్తి గారు కార్మికోద్యమంలో, ప్రత్యేకించి బ్యాంకింగ్ ఉద్యమంలో ఆయన చూపినటువంటి చొరవ, చైతన్యం ఎవరు మరవలేనిది. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఏపీని అప్పటి వరకు ఉన్నటువంటి సదరన్ జోన్ నుంచి విడదీసి ఏపీ యూనిట్ని ప్రారంభించడం, అనతి కాలంలోనే
మరి సదరన్ యూనిట్ ఏపీ యూనిట్ నెంబర్ 1 స్థానంలో నిలబడి మరి బ్యాంకింగ్ యాక్టివిటీస్లో అలాగే యూనియన్ యాక్టివిటీస్లో ప్రథమ స్థానంలో నిలబడడం జరిగింది. 1960 నుంచి కూడా ఏఐబిఏకి అనుబంధించేటువంటి సభ్యత్వంతో మరి ఈ రోజు వరకు కూడా మరి అజేయంగా మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నడుస్తూ ఉంది. బ్యాంక్ ఈ 64 సంవత్సరాల కాలంలో మరి చరిత్రలో మరువలేనటువంటి పోరాటాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్. కామ్రేడ్ జీజీకే మూర్తి గారు 1960 నుండి 1995 వరకు కూడా స్వయంగా ఆయనే జనరల్ సెక్రటరీగా ఉండి మమ్మల్ని నడిపించడం జరిగింది. ఈ సంస్థ ఈ స్థాయిలో ఉండటానికి, ఈ యూనియన్ ఇంత బలంగా ఉండటానికి కృషి చేసినటువంటి కామ్రేడ్ జీజీకే మూర్తి గారికి విశేషమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాంకు ఉద్యోగుల ఐక్యత ఎప్పుడు కూడాను బలంగా ఉండాలని, రాబోయే రోజుల్లో బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని, దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ నుంచి తప్పకుండా వారి సహకారం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఆదివారం నాడు కేంద్ర బృందం పరిశీలించింది. జల మిషన్ ప్రగతి పనులను పరిశీలించింది. రూరల్ మండల లింగరాయిగూడెం, దండకర్ర, జగన్నాథపురం, కడియద్ద గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి చెరువుల వద్ద పునరుద్ధరణ, ట్రీ ప్లాంటేషన్, చెత్త నుండి సంపద తయారీ, ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా తదితర అంశాలను పరిశీలించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంచాలకులు జితేందర్ సింగ్, శాస్త్రవేత్త మౌనికా సింగ్లు కేంద్ర బృందంలో సభ్యులుగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డ్వామ్య పీడీ ఎం ప్రభాకర్ రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేష్, ఇన్ఛార్జ్ ఏపీఓ థామస్, సర్పంచ్లు పిల్లా రాంబాబు, ఉండ్రాజవరపు చంద్రిక, యాతం కోటేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు. On Jal Shakti Abhiyan, Catch the Rain 2024. So we are looking for the preparation of the district about the structures they have prepared to catch the rain, to water harvesting, and also how they are utilizing the water management, and whether the people are actually getting the services or not. Looking at whether they have the household taps, whether they are getting the quality of water which is desired. So we are testing the quality of the water also with the help of district administration. Thank you. సార్ జితేంద్ర సింగ్ సారు రెస్పెక్ట్ మనకి జలశక్తి అభియాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సారు మన డిస్టిక్కి వాటర్ కన్జర్వేషన్, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ వర్క్స్ ఏ రకంగా జరిగినాయి, అవి ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసెస్ ఎలాగ ఉపయోగపడుతున్నాయి అనే అంశాల మీద జరిగిన వర్క్స్ అన్ని కూడా పరిశీలన చేయడానికి సారు యాజ్ ఎ సెంట్రల్ నోడల్ అబ్జర్వర్గా మనకి ఢిల్లీ నుంచి రావడం జరిగింది. సారు వచ్చి నిన్నంతా కూడా మొగల్తూరు, నరసాపురంలో ఈ హార్టికల్చర్ ప్లాంటేషను, రోడ్ సైడ్ ప్లాంటేషన్తో పాటుగా జల్ జీవన్ మిషన్ వర్క్స్ కూడా సారు విజిట్ చేశారు. అమృత్ సరోవర్ ట్యాంక్స్ కూడా, అదేవిధంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ గ్రామ పంచాయతీలో ఇక్కడ జరిగినటువంటి అమృత్ సరోవర్ ట్యాంక్తో పాటు ప్లాంటేషన్ వర్క్స్ కూడా సారు విజిట్ చేస్తారు. సార్ చేసే విజిట్స్లో 2 రకాల ఇంపార్టెంట్ వర్క్లు. ఒకటి వాటర్ కన్జర్వేషన్, అంటే భూగర్భ జలాలు ఎలాగా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, వాటికి ఉపాధి హామీ పథకం ఎలా తోడ్పడుతుంది, వాటితో పాటుగా అత్యంత ముఖ్యమైనది జల్ జీవన్ మిషన్. ఈ ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఏ రకంగా ఇక్కడ జరుగుతూ ఉంది, ఇది ప్రజలకు ఏ రకంగా ఈ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయన్నది పరిశీలన చేయడం కోసం వచ్చిన కార్యక్రమం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్
లాప్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ పెన్షన్ స్థానైన ఇటీవల జీపీఎస్ జీవో విడుదల చేయడం పట్ల యూటీఎఫ్ వ్యతిరేకిస్తూ ఆ జీవోను కాపీలను తాడేపల్లిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆదివారం నాడు దగ్ధం చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శివప్రసాద్, పూర్వ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రామకృష్ణ, పెంటపాడు మండల యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు కె మురళీకృష్ణ, అధ్యక్షులు పాలూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, కోశాధికారి పి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు రాజశేఖర్, పి తిరుపతిరావు, పి రాజరాజేశ్వరరావు, సూర్యనారాయణ, సూరి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఈ జీవోను కూడా రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. పరిపాలనలోకి వచ్చినట్టు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ సిపిఎస్ సమస్య పరిష్కారాన్ని 1 సంవత్సరం లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు కూడా గడవకముందే పాత ప్రభుత్వం ఏదైతే బలవంతంగా ఈ జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటున్నారు, కానీ అది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కాదు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టడాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ నిరసనని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎదురు కూడాను
దీన్ని వెంటనే ఈ గెజెట్లో ప్రకటించినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇప్పటికే చాలా రాష్ట్రాలు దీనికి అనుకూలంగా లేకపోయినా ఈ సమస్య యొక్క తీవ్రతని గమనించి ఉద్యోగులకు ఉపాధ్యాయులకి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తుంటే కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపల పరిష్కరిస్తారని హామీ ఇచ్చి గత పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలన్నీ ల్యాండ్ సెటిల్మెంట్ జీవోల్ని వీటిలన్నింటినీ రద్దు చేస్తూ ఈ సిపిఎస్ను మాత్రం వెలుగులోకి తేవడం అనే దాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని మీద చంద్రబాబు గారు స్పందించాలని చెప్పి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తారు. నెడమరు మండలం పత్తేపురం గ్రామంలో చెత్త సేకరణ చేసి తడి పొడి చెత్తలను వేరువేరుగా ఉంచడానికి ప్రతి ఇంటికి డస్ట్బిన్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ద్వారా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చెత్త నుండి సంపద సృష్టించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై దృష్టి సారించాలన్నారు. ఇంటిలోని చెత్తను బయట వేయకుండా పంచాయతీ వారి వాహనాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ కొండారాజు, గ్రామ జన సైనికులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ గుడి ప్రాంగణంలో ఆలయ కమిటీ పూర్వ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు జన్మదినం సందర్భంగా రెండో రోజుగా ఆదివారం పాతూరి యూత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పాతూరి యూత్ నాయకులు దాట్ల జగన్నాథరాజు, కర్రి సత్యనారాయణ, మెరుగు రాజగోపాల్, సుంకర ధనబాబు, అర్జుల కిషోర్, చవ్వాకుల రమణ, చామన కిరణ్, నీలం సురేష్, మహిళా కోలాట సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో బలుసులమ్మ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు దాట్ల జగన్నాథరాజు తెలిపారు. మా తమ్ముడు శ్రీరంగం అంజిబాబు పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమాల్లో ఈరోజు మన పురదేవత శ్రీ 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 బలుసులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ ఛాలెంజ్ తీసుకుని ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్కను నాటి ఈ పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని మనందరం కూడా ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కను నాటి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈ గ్రీన్ ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయకుండా కోరుతూ నా మొట్టమొదటి గ్రీన్ ఛాలెంజ్ని నా తమ్ముడు నీలం సురేష్కి ఇస్తున్నాను. నేను తను మొట్టమొదటి మొక్కను నాటి తన ఇంటి దగ్గర మొక్కను నాటి ప్రారంభించాలని, తర్వాత తను ఒక మొక్క నాటి ఆ మొక్కను మళ్ళీ ఇంకొక స్నేహితుడికి తను గ్రీన్ ఛాలెంజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మా మిత్రుడు శ్రీరంగం అంజి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ బలుసులమ్మ గుడి గ్రామ దేవత బలుసులమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేయడం ఎంతో మంచి శుభపరిణామం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పిలుపు మేరకు ఇక్కడ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేసి రేపొద్దున ప్రతి ఒక్కరు పుట్టినరోజులకి ఇలా మొక్కలు నాటి ఈ పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీరంగ అంజిబాబు గారు పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజున ఈ బలుసమ్మ గుడి ఆవరణలో అభివృద్ధిలో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పట్టణ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ అభివృద్ధిలో భాగంగా ఈ రోజున ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వృక్షాలను ఎప్పుడైతే మనం పెంచుతామో మన అందరికీ కూడా ఆ ఒక వృక్షం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లా పాపలు కూడా సుభిక్షంగా ఉంటారని ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఇటువంటి కార్యక్రమాలకి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడు మా శ్రీరంగ అంజిబాబుకి అలాగే పట్టణ అభివృద్ధి కోరుకుంటున్న మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎలవేళ్ళగా ఉండి ఆమె కరుణ కటాక్షములతో ఇంకా సుభిక్షంగా అందరూ ఉండాలని శ్రీ బలుసులమ్మవారి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజు నుంచి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు మా మిత్రుల సహాయ సహకారాలతో చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే ప్రయత్నం చేసాం. అలాగే ఈ రోజున ఇక్కడ 4 రకాలైనటువంటి జమ్ము చెట్టు, మామిడి చెట్టు, అలాగే కరివేపాకు చెట్టు, అలాగే వేప చెట్టు, అలా పలు రకాలైన మొక్కలను తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో వేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మహిళా భక్తులకు అలాగే మా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం డైమండ్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫాస్ట్ జోన్ చైర్పర్సన్ కర్నెన రోజా రమణి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
స్థానిక రామారావుపేటలోని బృందావనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్కై డెంటల్స్ అధినేత డాక్టర్ కేఈ కమల, చిక్కాల భ్రమరాంబిక మాధురి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు అవసరమైన పేదలకు డైమండ్స్ లైన్స్ సేవ చేయాలని ఎంచుకుంటుందని అన్నారు. మెడికల్ క్యాంపుల ద్వారా మహిళల్లో ఆరోగ్య అవగాహన కలిగిస్తున్నామన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ లయన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య, సెక్రటరీ మద్దుకూరి మెహర్ ప్రసాద్, కాళ్ళ గోపీకృష్ణ, డైమండ్స్ మహిళా సభ్యులు మద్దుల సుభద్ర గుప్తా, కొండేటి లక్ష్మీ, ప్రియాంక, ఆశ, అమృత, సుజాత, అమల తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మహిళలకి సేవ చేయడానికి ఎప్పుడూ మా క్లబ్ ముందుంటుంది. దానిలో భాగంగా ఈరోజు మహిళలకి ప్రోత్సాహంగా సేవా కార్యక్రమం జరిగింది. దాంట్లో డైమండ్స్ లయన్స్ క్లబ్లో ఉన్న మహిళలు పాల్గొన్నారు. అలాగే రమణయ్య గారు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఇంకా చెప్పి చెప్తున్నాము. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ మరియు అభియాన్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రమణయ్య గారి సౌజన్యంతో ఈ మహిళలకు చీరలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ పాస్ట్ జడ్జి పేర్చల మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో స్నాక్స్ మరియు శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు అద్నాన్ నయీం అస్మి, ఏలూరు జిల్లాకు ప్రతాప్ శివకుమార్ను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత వాళ్లను బదిలీ చేసి కొత్త వాళ్లను వేసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో నల్లజల్ల రోడ్డు మీద ఒక భారీ వృక్షం సగం నేల కూలింది. మిగిలిన భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ రహదారిలో ప్రయాణం చేసే వాహనాలు కూలగా మిగిలిన చెట్టు చూసి భయపడుతున్నారు. సాయంత్రానికల్లా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వెంటనే స్పందించారు. ఇంజనీరింగ్ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని పంపించి చెట్టు కొమ్మలను నరికించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు. స్థానిక వానపల్లిగూడెంలో గల శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆదివారంలో శ్రీ వారాహి అమ్మవారికి నవరాత్రులు ముగిశాయి. వారాహి ఆలయ వ్యవస్థాపకులు, అర్చకులు అయిన కూచి పవన్ కుమార్ శర్మ నిర్వహణలో ఈ నెల 6 నుండి కూడా ప్రతిరోజు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆంజనేయ స్వామివారికి లక్ష్మీ గణపతి, భైరవ, నవగ్రహ సకల దేవత హోమాలు జరిగాయి. మహిళలచే లలిత విష్ణు సహస్రనామాల పారాయణం గావించారు. శ్రీ వారాహి దేవతా గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈరోజు 9వ రోజు. ఇవాళ చివరి రోజు. ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన అనంతరం స్వామివారికి మహన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకాలు అంగరంగ వైభవంగా ముగిసి ఇప్పుడు మహిళలచే సహస్రనామాలతోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి మహాపూర్ణాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. ఎవరైతే 9 రోజుల యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోలేదు ఇంటి దగ్గర, వాళ్ళందరూ రేపు పొద్దున మహాపూర్ణాది కార్యక్రమం వీక్షించినా మనం 9 రోజులు పూజ చేసిన పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మహాపూర్ణాది కార్యక్రమం రేపు నిర్వహించడం జరుగుతోంది. అలాగే 17వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారు ఆడపడుచులకి, ముత్తైదులందరూ కూడా మొదటి తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ముత్తైదులు, భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క అమ్మవారిచ్చే మొదటి తాంబూలం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆవుల యజమానులు వాటిని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు వదిలేస్తున్నారు. బజార్లో దొరికే కూరగాయలు తింటూ ఆవులు ప్రధాన రోడ్ల మీదనే పడుకుంటున్నాయి. ప్రయాణికులకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. టూ టౌన్లో కేఎన్ రోడ్లో లెక్కలేనన్ని ఆవులు రోడ్డు మీద తిరుగుతూ రోడ్డు గడ్డంగా పడుకుంటూ వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ ఆవులు తరచూ రోడ్డు మీద ప్రమాదాలకు గురి అవుతూ కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఆవు రేలంగి టాకీస్ సెంటర్ ఏరియాలో కుంటుతూ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో రోజు కూడా ఆవులు ప్రమాదాలకు గురవుతున్నాయి. మున్సిపాలిటీ వారు ఆవుల యజమానులను పిలిచి చర్యలు తీసుకోవాలి. గాయపడిన ఆవులు చికిత్స కోసం ఎదురు చూస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్వహణ ఉపాధ్యాయులకు కాకుండా ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. బోధన చేసే ఉపాధ్యాయులు ప్రతిరోజు టాయిలెట్స్లోని ఫోటోలను తీయటం శోచనీయమని అన్నారు. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు ఒక వినతి పత్రాన్ని పంపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.